వెల్కమ్ టు జై న్యూస్. నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతున్న కూంబింగ్లు, గాలింపులు చేస్తున్న యాంటీ నెక్సల్ స్క్వాడ్. అనకాపల్లి అసిస్టెంట్ షుగర్ కేన్ కార్యాలయం ముట్టడి, కమిషనర్ ఇచ్చిన తప్పుడు నివేదిక వల్లే రోడ్డు పాలయ్యామన్న రైతులు. ఒంగోలు రిమ్స్ లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల. నెల్లూరులో జగన్ పై మండిపడ్డ ఆనం వివేకానందరెడ్డి, అహంకార ధోరణి వల్లే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని వెల్లడి. నర్సీపట్నంలో మున్సిపాలిటీపై కన్నెర చేసిన కామ్రేడ్లు, పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్. బ్యాంకులను బురిడీ కొట్టించిన 4 ముఠా సభ్యులు, నకిలీ భూపత్రాలతో రుణాలు పొందిన వైనం. ఇక వివరాలకు వెళితే, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన విశాఖ తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతం రేవులకోట సమీపాన జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు హతమైన నేపథ్యాన మన్యంలో యాంటీ నెక్సల్ స్క్వాడ్, ఏఎన్ఎస్, గ్రేహౌండ్స్ పార్టీలు ముమ్మరంగా కోంబింగ్ నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అవతల పక్క కొండ ఉంటుంది కాలువ, కొండ పైన మొత్తం గొరగేదులు మంద పడుకుని ఉంటుంది అక్కడ మడుగులో. గొరగేదు వాటికి బాగా వస్తారు కూడా, ఎందుకంటే మాసం ఎక్కువ పడుతుంది. వాళ్ళందరూ ఫస్ట్ ఈ 6 నెలలు వాళ్ళ విలేజ్ విజిట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా స్లోగా అవి కూడా చేస్తారు. సోషల్ యాక్టివిటీస్ కూడా, వాలీబాల్, క్రికెట్, వాళ్ళకి ట్రైబల్స్ అంతా వాలీబాల్ బాగా ఆడతారు. వాళ్ళు అది కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం. వాళ్ళు ఏదైనా చదువుకుంటాము అంటే వాళ్ళు ఐటీఐ బాగా ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని ఐటీఐ చేస్తే ఐటీఐ ద్వారా తొందరగా ఉద్యోగాలు వస్తాయి. ఐటీఐ పాలిటెక్నిక్ అంటే మామూలుగా 11 వచ్చేసి సీటెక్. సో ఈ గార్డ్స్ కూడా ఆల్రెడీ మేము రిక్విజేషన్ ఇచ్చాము వాళ్ళకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గార్డ్స్ ఏర్పాటు చేయడం. వాళ్ళ లెటర్ కూడా రాసాం. గార్డ్లు, ఆ మెట్లు, బ్యారికేడింగ్, ఐరన్ మెష్ లోపల వేసి కట్టమని వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం గాంధీనగర్లో గల అసిస్టెంట్ షుగర్ కేన్ కార్యాలయాన్ని తుమ్మలపల్లి షుగర్ ఫ్యాక్టరీ రైతులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్ ప్రభుత్వానికి తప్పుడు నివేదికను ఇవ్వడం వల్ల షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు ఆకలి చావులు చావాల్సిన పరిస్థితి వచ్చిందని కమిషనర్పై మండిపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయాలి. 2015-16 సీజన్ గానుగాటుకు అనుమతులు మంజూరు చేయాలి. లక్ష 20,000 టన్నులకి అగ్రిమెంట్ ఇవ్వలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రైతులు స్వయంగా ఆయన అగ్రిమెంట్ ఇవ్వలేదని అబద్ధం స్టేట్మెంట్ ఇచ్చాడండి. నెంబర్ 1 అండి. నెంబర్ 2, తాండవ సహకార కర్మాగారాలకు తుమ్మపాల చెరుకు తరలిస్తున్నామని చెప్పారు. తుమ్మపాల కర్మాగార పంతులని కొండకర్ల, పంచదార, నర్సింగ్పల్లి, తాలూతో చెప్పండి. ఒక చీటీ ఇచ్చారో పని చెప్పండి. ఇచ్చారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ పాయింట్ మీకు దానికి ఫస్ట్ పాయింట్ మీద ఆన్సర్ లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే
ఒకటి చాలా విచిత్రమైన పాయింట్, రైతులు అగ్రిమెంట్లు ఇవ్వలేదు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కౌంటర్ చేయమని అడుగుతున్నాను. రైతులు అగ్రిమెంట్ ఇచ్చారు, అగ్రిమెంట్ ఫారం చూపించండి. దీనికి ఆన్సర్ ఒక్క రైతులకు క్షమాపణ చెప్పేసి సరిపోదండి సత్యనారాయణ గారు. ఉద్దేశించి రైతు సోదరులు వైపు వచ్చారు. అయితే దాంట్లో 1,20,000 అనేది నాకున్న పరిధిలో నేను తీసుకొచ్చిన ఇది తప్ప దాని మీద కరెక్ట్గా ఉందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే దీంట్లో ఫ్యాక్టరీ స్టాఫ్ తీసుకుని వస్తేనే మన దగ్గరికి ఇంత ఉందనేది మనకు తెలుస్తుంది. అయితే మనం నాకున్న పరిధిలో నేను తీసుకుని అలా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ వైద్యశాల నందు లయన్స్ క్లబ్ వారు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇప్పుడు నాటిన ఈ చెట్లు ఆసుపత్రి ఆవరణలో పచ్చని వాతావరణం నెలకొల్పుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నిర్వాహకులు, రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు. మధ్యలో మొత్తానికి చెప్పుతాను అవసరం అంటే ఇప్పుడు కొంచెం ఎండ ఈరోజు ప్రత్యేకించి మా లయన్స్ క్లబ్ చైర్మన్ మన రామనారాయణ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అంతా కూడా, నేను ఒక మెంబర్ని, మేమందరం కూడా ఈరోజు లయన్స్ క్లబ్ ఎలాక్టేషన్ ప్లేస్లో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషంగా చూసాము. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇవి ఏళ్ళ విత్ ఇన్ మంత్స్లో చెట్లన్నీ కూడా పెద్దవి అయితే దానివల్ల 100% వచ్చిన పేషెంట్స్ కానీ, పురుగుల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ అందరికి కూడా కూర్చోటానికి కానీ ఒక నీడనిచ్చేటట్టుగా ఈరోజు బయట అంతా కూడా మంచి వాతావరణం తీసుకొచ్చాయని చెప్పి కూడా ప్రజారానికి ప్రజలకి తెలియజేస్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్ నిరంకుశ వైఖరి, అహంకార ధోరణి వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని, వైసీపీ నుంచి వలసల పర్వం మొదలైందని, మరో 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివేక తెలిపారు. జగన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తుంటే అప్పు చేసి పప్పు కూడు అనే విజయవారి నాగిరెడ్డి గారి సినిమా గుర్తొస్తుంటుంది. ఎందుకంటే నాగిరెడ్డి గారి సినిమా అప్పు చేసి పప్పు కూడు, జగన్ రెడ్డి గారి సినిమా తప్పు చేసి అప్పు కూడు. జగన్ రెడ్డి గారి సినిమా తప్పు చేసి అప్పు కూడు తినడం. ఆ సినిమా గుర్తు చేసుకుంటూ ఎవరైనా సరే ఇట్ ఈస్ పొలిటికల్ సినారియో, టిక్కెట్ ఇస్తుంటే టిక్కెట్తో పాటు ఆ పార్టీ చందా అంటూ ఇస్తుంది. ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ. కానీ జగన్ రెడ్డి కోట్ల రూపాయలు తీసుకొని టికెట్లు ఇచ్చాడు. ఎస్సీ శాసనసభ్యుల్ని కానీ, ఎస్సీ పార్లమెంటు సభ్యుల్ని కానీ వాళ్ళను కూడా వదల్లా. ఎందుకంటే అతనికి ఇష్టమైన సినిమా తప్పు చేసి పప్పు కూడితేముడు, ధన వ్యామోహం. అతనిని ప్రతిపక్ష శాసన సభ్యుల్లో వాళ్ళ ముఖంలో చూస్తున్నారు, వాళ్ళ ముఖాన చూస్తున్నారు. అందుకే ఈరోజు నీ సినిమా అయిపోయిందని చెప్తున్నా. నీ బెదిరింపులతోనో నీ అరాచకాలతోనో ఆడించావు. ఇంకా నీ సినిమా జరగదు. తొందరలోనే ఇంకో 10 మంది వస్తుండ్రు. నీ దెబ్బకు తట్టుకోలేక అటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మాకు. దశల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతపడడం ఖాయం అని చెప్పి మాత్రం మీకందరికీ నేను మనవి చేస్తాను. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను తలపై కొట్టి చంపిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేట గ్రామంలో జరిగింది. ఓతుకొలు జగన్మోహనరావు, రాణి దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, అర్ధరాత్రి సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ కారణంగా భర్త కర్రతో తలపై కొట్టడం వల్ల భార్య అక్కడికక్కడే మృతి చెందిందని తెనాలి రూరల్ సిఐ రవిచంద్ర తెలిపారు. ఆరోగ్యం బాగుంది సార్.
విశాఖ తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన ఏజెన్సీలు పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొయ్యూరు మండలం గడిఫామిడి వద్ద జరిగిన సంఘటనలో మృతులు ఎవరనే విషయంలో కాలం గడుస్తున్నా ఇంకా స్పష్టత రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అత్యంత భద్రత నడుమ మృతదేహాలను నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే సంఘటన స్థలానికి గానీ హాస్పిటల్ వద్దకు గానీ మీడియాను నిరాకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవెల్లి పంచాయతీ పరిధిలోని అమరావతి కట్టపై ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ముఖ్యంగా శోభానాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రిమారెడ్డి, జమ్మల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, వీరి సోదరులు ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో పాటు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారు. వీరంతా ముఖ్యంగా చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలను చూసి తాము కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే టీడీపీలో చేరామని చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి వారి యొక్క సహకారం కూడా అందించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలి, వారి ప్రాంతాల అభివృద్ధి చేసుకోవాలి, నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టీలో చేరారు తప్ప ఇంకొక కారణం అనేది లేదు. నాకు తెలియదు కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాల రాజకీయంలో అటు ఆళ్లగడ్డ ఇటు నంద్యాల నియోజకవర్గంలో మా కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు లేదంటే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వాలు కూడా ఎక్కడ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కింద మనం పనిచేస్తే ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గాలు కూడా బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటాను. ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు అవి కాలమే నిర్ణయించి చెప్పాల్సిందే. కానీ ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి మేము 4 ఎమ్మెల్యేలము ప్లస్ ఒక ఎమ్మెల్సీతో పాటు ఈరోజు టీడీపీలో చేరడం జరిగిందని చెప్పి మీ సమక్షంలో నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనే నమ్మకంతో, దాంతోపాటు ఈరోజు మీరు చూశారో లేదో మన ముస్లిమ్స్కి సపరేట్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. అనేక సమస్యలు పరిష్కారం చేస్తాం మైనార్టీస్ అని ఆయన హామీ కూడా గతంలో ఇవ్వడం జరిగింది క్యాంప్ ఆఫీస్లో. కాబట్టి పూర్తిగా మా జాతీయతో పాటు నా నియోజకవర్గానికి ఇది ఉంటుందనే దాంతో మేము ఇవాళ అధికార పార్టీలో చేరడం జరిగి సమర్థవంతమైన నాయకత్వం ఆయనకు అనుభవం ఉంది కాబట్టి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఉంటేనే ముందుకు లాక్కెళ్తాననేది నా నియోజకవర్గ ప్రజలతో పాటు నా నమ్మకం కూడా. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇంటి పనులు పెంచిన విధానంపై కామ్రేడ్లు కన్నెర చేశారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించకుండా ఇంటి పనులు పెంచుతూ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారుల గుండా సాగుతూ మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం కమిషనర్ రాజగోపాల్కు వినతి పత్రం సమర్పించారు. మేమే రివిజన్ పిటిషన్ ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. నిలదీద్దాం. పన్నుభారాన్ని తగ్గించాలి. 1 సంవత్సరం పాటు పాత పన్నులే చెల్లిస్తామని పట్టణ శివారు ప్రాంత ప్రజలు ఉపాధిని కోల్పోయారు. ఉపాధి పనులు లేక తెలుసు. మరి చాలా వరకు గ్రామీణ ప్రాంతాన్ని మరి ఆనుకుని ఉన్నటువంటి మున్సిపాలిటీలో మరి మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా ఇక్కడ పక్కన ఏంటంటే ఎంఆర్పీ తక్కువ వాడిపోయిందంటే ఎంఆర్పీ తగ్గితే తప్ప పన్నెండు తగ్గదు. ఇప్పుడు రీసెంట్ ప్రాపర్టీ ట్యాక్స్
పురపాలక సంఘం వారు అక్టోబర్ 1వ తేదీ గత సంవత్సరం నుంచి కూడా ఇంటి పన్నులు పెరిగినట్లు ప్రజలందరికీ కూడా స్పెషల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని విషయంలో సిపిఐ పార్టీగా మేము ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఎంఆర్వి అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయించాలి. ఈరోజు ఏంటంటే ఒక ఇంటికి వచ్చి చదరపు మీటర్ అద్దెకి ఇచ్చినట్లయితే నెలకి 16 రూపాయలు వస్తుందని, అట్లాగే నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఒక షాప్ అద్దెకి ఇచ్చినట్లయితే ఒక చదరపు మీటర్కి 75 రూపాయలు వస్తుందని చెప్పేసి కమిషనర్ గారు అంచనా వేసి అర్థం కానటువంటి విధంగా ఇంగ్లీష్లో పత్రికా ప్రకటన చేసి ఆ పన్నును అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో భూములు అక్రమాలకు గురైన బాధితులు సిఆర్డీఏ కార్యాలయానికి తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విచారణ చేద్దామంటూ కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రతి ఒక్కరు పంపించాం. కమిషనర్ గారికి, రెవెన్యూ అధికారికి, ఎంతమంది ప్రతి ఒక్కరు పంపించాం. ఎవరు ఏది ఇచ్చాడు మళ్ళీ దాస్ గారు రామ్ రామ్. డిప్యూటీ కలెక్టర్ 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 దాస్ గారు 70 సెంట్లు పొలం కొన్నాడు. ఆ 77 సెంట్ని పూర్వంలో మా తాతగారు సాగు చేశారు. అయితే కొన్నాళ్ళ తర్వాత కొండవీడి వాగు ముప్పు ప్రాంతం కాబట్టి కొండవీడి వాగు ప్రవహించేది మా చేయలేకుండా. అలానే స్వచ్ఛందంగా కొండవీడి వాగు కింద వదిలిపెట్టారు సేన్ని. అయితే దాని కింద చెక్ వేస్తున్న సంగతి మాకు ఇంతవరకు తెలియదు. కొండవీడి వాగు చెక్ వేస్తున్నాను. ఆ విషయాన్ని బయటకు పొక్కనేకుండా సిఆర్డీ ఆఫీసర్ దాసు గారు, ఊళ్ళో కొంతమంది పెద్దలు అందరూ కలిసి మువా ప్రవీణ్ అనే అతనికి మా పొలం కబ్జా చేసి దొంగ పాస్ బుక్లు పుట్టించి అతను వాళ్ళ చెల్లెల గారైన మామగారికి కొనుగోలు కింద డాక్యుమెంట్ వాళ్ళకి అమ్మేసేసి ఆ పొలాన్ని ల్యాండ్ పూలింగ్ ఇచ్చేసి చెక్కులు అవన్నీ పొందారు వాళ్ళు. ఈ విషయం మాకు లేట్గా తెలిసింది. ఆ విషయం తెలుసుకొని మేము వెళ్ళి అధికారులు నిలదీయంగా మీకు న్యాయం చేస్తావా అని నెల రోజుల నుంచి గడిపోతున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం మాకు చేయలేదు. మేము ఎస్ఐ గారిని కలిసి 8వ తారీఖు హైక్లిక్లో కేసు పెట్టాం. శ్రీకాకుళం జిల్లాలో కార్మికులకు ప్రమాదాలలో అత్యవసర వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందువల్ల పైడిబీవరం ప్రాంతాల్లో ప్రత్యేక కార్మిక ఆసుపత్రి నిర్మించాలని సిఐటి నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అత్యవసర వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సి వస్తుందని, అందువల్ల కార్మికుల కోసం ప్రత్యేకంగా వైద్యశాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల కార్మికులందరికీ ఈఎస్ఐ వర్తింప చేయాలి. మంత్రి గారిని కలుస్తామంటే అడ్డుకోవడం అన్యాయం. మంత్రి గారిని కలుస్తామంటే అడ్డుకోవడం శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా. వైద్యం ఈ రోజు అందుబాటులో లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని కార్పొరేటీకరణ చేసిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజానీకానికి వైద్యం అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడ్డది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4 లక్షల మంది కార్మికులు ఉంటే ఈ రోజు 25,000 మందికే ఈఎస్ఐ కవర్ చేస్తున్నారు. ఈఎస్ఐ లేకపోవడం వల్ల కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కార్మిక శాఖ మంత్రి గారికి, ప్రభుత్వ విప్ గారికి ఇద్దరికి కూడా వినతి పత్రాలు ఇచ్చి అయ్యా ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం కార్మికులందరికీ ఈఎస్ఐ పరిధిలో వచ్చేటట్టుగా చూడండి అని చెప్పడం జరిగింది. కానీ ఎప్పటికీ సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఎటువంటి స్పందన లేదు. అంతేకాదు ఈ రోజు పారిశ్రామిక ప్రాంతంలో నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలు జరిగితే విశాఖపట్నం ఈఎస్ఐ హాస్పిటల్ తరలించేలోపే కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకోసమే పైడి భీమవరంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. తన పని దందే తప్ప కార్పొరేట్ సంక్షేమమే తప్ప. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన సీలేరులో పడవ ప్రమాదం సంభవించింది. ఏపీ జెన్కోకు సంబంధించిన ఓ బోటు ప్రమాదవశాత్తు నదిలో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 3 నదిలో పడిపోయారు. అందులో 2 సురక్షితంగా రక్షించినట్లు, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. భారతదేశం గర్వించదగ్గ మహోన్నత నాయకుడు, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ప్రధాన పాత్రధారులు కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు అని అన్నారు కార్మిక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఎర్రంనాయుడు 59వ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కుసాలపురం పంచాయతీ వద్ద ఎర్రంనాయుడు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడు గారి యొక్క 59వ జయంతి ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లాలో పాటుగా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు చాలామంది అభిమానులు జరుపుకుంటున్నారు. ఎర్రన్నాయుడు గారు సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర దేశ స్థాయి నాయకుడిగా ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈరోజు స్థిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట, సోళ్లూరుపేటకు చెందిన పలు బ్యాంకుల్లో తప్పుడు భూపత్రాలు సృష్టించి నకిలీ సంతకాలతో బ్యాంక్ అధికారులను బురిడి కొట్టించారు కొంతమంది ముఠా సభ్యులు. దొరవారి సత్రం మండలంకు చెందిన తనిమాలి, కొత్తంకండిగా, వేటగిరిపాలెం తదితర గ్రామాల నుంచి 4 ముఠా సభ్యులు 50 నుంచి 100 మంది వరకు నకిలీ పత్రాలు సృష్టించి రుణాలు పొంది ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. లోన్ లేదు కానీ పాస్బుక్ లేదు, ఇంకా డిసైడ్ చేశారు కానీ ఇమేజ్ అంటే మీకు ఫేక్ ఏదైనా మేము కన్ఫర్మ్ చేసుకుంటే మీకు ఇవ్వగలము పలానా ఫేక్ అనేసి. మేము ఇంకా మాది ఒరిజినల్ సార్. నిన్న అంటే దొరవాడ సత్రం మండలము తనియాలి గ్రామ సర్పంచ్ గారు కంప్లైంట్ చేశారు. మా దగ్గర అయితే ఒక 40-50 లోన్స్ ఉంటాయి ఆ గ్రామాలకు సంబంధించి. మేము ఇట్లా ఆ లిస్ట్ ఒకటి తయారు చేసి ఎంఆర్ఓ దగ్గరికి ఇవ్వాలనుకుంటున్నాం. అంటే 1B అడంగుల నిజమా ఫేక్ అని ఫస్ట్ తెలుసుకునేసి, ఇన్ కేస్ ఫేక్ అయితే ఫస్ట్ రికవరీ కోసం ట్రై చేస్తాము. ఇట్లా మీ ఫేక్ ఉన్నాయి అని వాళ్ళ రికవరీ కోసం ట్రై చేస్తాము. వాళ్ళకి రికవరీ అవ్వని పక్షంలో ఇట్లా పోలీస్ కేసు పెట్టి మిగతా చర్యలు ఏమైనా తీసుకోవాల్సింది తీసుకుంటాం. కానీ లోన్స్ ఇచ్చింది అయితే 1B అడంగులు, ఇంకపోతే వాళ్ళ పట్టా పాస్బుక్ జెరాక్స్, అదర్ బ్యాంక్స్ నుంచి నోటీస్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకుని ఇచ్చాము. మా రూల్స్ ప్రకారము మేము అన్నీ తీసుకుని ఇచ్చాము. కానీ ఇట్లా నిన్న వాళ్ళు ఫిర్యాదు ప్రకారం చూస్తే కొద్దిగా ఫేక్లు ఉన్నాయని తెలిసింది. మేము ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత యాక్షన్స్ ఏమైనా తీసుకుంటాం. ఒక 30 lakhs ఉంటుంది సార్. లోన్స్ అయితే ఒక 50 అట్లా ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మన్యం జాతర మహోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో 11 మండలాలకు చెందిన యువతీ యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారని, ఆటల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. నేషనల్ లెవెల్లో కూడా వాటిని ప్రోత్సహించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఐటీడీఏ లెవెల్లో విన్నర్స్ అందరినీ కూడా స్క్రీన్ చేసుకుని మన శాప్ ద్వారా వీరికి ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఐటీడీఏ గిరిజన ప్రాంతాల్లో పిల్లలందరూ కూడా న్యాచురల్గా చాలా స్పోర్టింగ్ స్పిరిట్తో ఉన్నారు. మాకు సపోర్ట్ చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ప్రెస్కి, మీడియాకి ఈరోజు ఈవినింగ్ గ్రాండ్గా ఈ క్లోజింగ్ సెరమనీ కూడా చేసుకోబోతున్నాము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక రీచ్ టెండర్లలో భారీ స్థాయి అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లాలో ఇసుక మాఫియా పెట్టేగిపోతుందని, జిల్లాలో కీలక నేత టెండర్లు దక్కించుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ముఖ్య నేతలు పొలిటికల్ శాండ్ మాఫియాగా తయారై వేలంపాటల్లో ఇసుక దందా నిర్వహిస్తూ ఇష్టారాజ్యంగా వ్యాపారస్తులు ఇసుక వేలం పాడేదానికి లేదు, మాకు 40% భాగం కావాలా, 50% భాగం కావాలని చెప్పని అధికార పార్టీ ముఖ్య నేతలే నెల్లూరు జిల్లాలో పొలిటికల్ శాండ్ మాఫియాగా అవతారం ఎత్తి ఇసుక దందా నడుపుతూ ఉన్నారు. ఈరోజు వేలం పాటల్లోనే అధికార పార్టీ ముఖ్య నేతలు ఈ విధంగా బరి తెగించి పొలిటికల్ శాండ్ మాఫియా తయారై వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేస్తే రేపటి రోజు ప్రభుత్వ ఆదాయానికి గండి కట్టే రీతిలో, ప్రజాధనం దుర్వినియోగ రీతిలో పొలిటికల్ శాండ్ మాఫియా పేరుతో అధికార పార్టీ ముఖ్య నాయకులు మొత్తం ఏదైతే ఇసుక దోపిడీకి తెర ఎత్తితే జరగబోయే పరిణామాలను తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకే అధికార పార్టీ ముఖ్య నేతల పొలిటికల్ శాండ్ మాఫియా ఏదైతే అరాచకాల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వస్తాం. ఖచ్చితంగా అధికార పార్టీ ముఖ్య నేతలు పొలిటికల్ శాండ్ మాఫియాగా నెల్లూరు జిల్లాలో సాగిస్తున్న ఇసుక దందాని, రాబోయే రోజుల్లో సాగించబోతున్నటువంటి ఇసుక దందాని ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టే రీతిలో నియమాలను మొత్తం కూడా కాలరాస్తూ ఇసుక వేలం పాటల్లోనే అధికార పార్టీ ముఖ్య నేతలు పొలిటికల్ శాండ్ మాఫియాగా తయారై సాగిస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా అడ్డుకుని తీరుతాం. ప్రజల ఏదైతే ధనం దుర్వినియోగం కాకుండా చూస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ జైలు గోడల మధ్య గడిపి తెలుగుదేశం పార్టీని విమర్శించడం తగదని హెచ్చరించారు గౌని శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌని శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే దగ్గర కానీ ఎమ్మెల్సీ దగ్గర కానీ వచ్చి వాళ్ళు పనులు చేసుకుని వెళ్తున్నారు. కానీ ఇటు సంఘంలోకి వస్తే తెలుగునాడు ఉపాధ్యక్షంలో పొందుతున్నారు. వాళ్ళందరినీ కూడా మన సంఘంలోకి వచ్చేదానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని నాకు తెలియజేశారు. అదేవిధంగా అగరం మునికృష్ణయ్య అలియాస్ అగరం మునికృష్ణయ్య రమేష్, ఎందుకంటే కార్మిక పరిషత్తుకి మన ఎన్నికలకు దాన్ని సమాయత్తం చేసే విషయంగా కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి మన నాయకుడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి శుక్రవారము పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టేటువంటి నాయకుడు. అంటే ప్రతి శుక్రవారం కూడాను ఆయన హాజరేసుకోవాలి పోలీస్ స్టేషన్ లో వెళ్లి. అటువంటి వ్యక్తి అతను మాట్లాడతాడు, మేము అనుకుంటే ప్రభుత్వానికి కూల్చేస్తామని. నాకు అర్థం కావడం లేదు. నిన్నే ప్రతిపక్షంలో కూర్చొని పెట్టారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి తప్ప ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తున్నాడు. అటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాము, మేము ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతానని మాట్లాడుతూ ఉంటే ఇతనికి ఏమైనా మెంటల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందేమో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆయన ఇష్టానుసారం అవాకులు చవాకులు పేరడాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన విషయంగా మేము తప్పకుండా తెలియజేస్తున్నాం. దయచేసి అటువంటి విషయాలు మాట్లాడకూడదు.
ఇంకొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు నియోజకవర్గ పర్యటనలోకి వెళ్ళినప్పుడు అవినీతిమైపోయింది అంటున్నారు. అంటే మీరు అవినీతిమయమై 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణంలో కూరుకుపోయి 16 మాసాలు జైల్లో ఉండి అక్కడి నుంచి వచ్చి ప్రతి శుక్రవారం సంతకం పెట్టేటువంటి మీ నాయకత్వంలో మీరు పనిచేసేటువంటి వ్యక్తులు మీ కళ్ళ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలం కేంద్రంలోని బజారు సెంటర్ వద్ద బ్రాంతి షాపు ఏర్పాటు చేయకూడదని ఆ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న స్థానికులు ఆందోళన చేశారు. ప్రభుత్వం తమ మాటలు ఖాతరు చేయకుండా షాపును ఏర్పాటు చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్థానికులు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గల త్యాగరాజస్వామి మందిరంలో సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యాన దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు శ్రీ కమరవోలు శివప్రసాద్ చే గళమురళి విన్యాసం ఈలపాట కచేరీ ఏప్రిల్ 26వ తేదీన జరపనున్నట్లు జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ప్రకాష్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గళమురళి శ్రీ కొమరవోలు శివప్రసాద్ గారిచే గళమురళి విన్యాసం ఈలపాట కచేరీ అనే కార్యక్రమం ఉంటుంది. వీరు 20 దేశాల్లో వారి యొక్క ప్రదర్శనలు సుమారు 10,000కు పైగా ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సాంస్కృతిక మండలి చైర్మన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు సెక్రటరీ అయినటువంటి డిఆర్ఓ నూరు బాషా కాసిం గారు, కన్వీనర్ అయినటువంటి ఏడి ప్రసాద్ గారు, వీరందరూ సహకారంతో త్యాగరాజ మందిరం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఒంగోలు పట్టణ ప్రముఖులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంగీత పట్ల, సనాతన శాస్త్రీయ సంగీతం పట్ల వారి యొక్క అభిరుచిని నిరూపించుకోవాల్సిందిగా, అభిరుచిని తెలియజేయవలసిందిగా మరి ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా యంత్రాంగం తరఫున కోరడం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతున్న కూంబింగ్లు, గాలింపులు చేస్తున్న యాంటీ నెక్సల్ స్క్వాడ్. అనకాపల్లి అసిస్టెంట్ షుగర్ కేన్ కార్యాలయం ముట్టడి, కమిషనర్ ఇచ్చిన తప్పుడు నివేదిక వల్లే రోడ్డు పాలయ్యామన్న రైతులు. ఒంగోలు రిమ్స్ లో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల. నెల్లూరులో జగన్ పై మండిపడ్డ ఆనం వివేకానందరెడ్డి, అహంకార ధోరణి వల్లే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని వెల్లడి. నర్సీపట్నంలో మున్సిపాలిటీపై కన్నెర చేసిన కామ్రేడ్లు, పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్. బ్యాంకులను బురిడీ కొట్టించిన 4 ముఠా సభ్యులు, నకిలీ భూపత్రాలతో రుణాలు పొందిన వైనం. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జే న్యూస్. ఇది ప్రజాగళం.